హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవయాని మనీషాని ఇలా అంటూ ఉంటుంది. ఆ రోజు మిత్ర ప్రాణాలకి నీ ప్రాణం అడ్డు వేశావు, ఇప్పుడు లక్కీ ప్రాణాన్ని కాపాడవు. మిత్ర బిడ్డ లక్కీ అంటే ఎందుకింత పిచ్చి ప్రేమ నీకు అని దేవయాని మనీషాని పొగుడుతూ ఉండగా ఇక మనీషా కూడా ఇలా అంటూ ఉంటుంది. ఏ తాలిబంధం పేగుబంధం లేకపోయినా మిత్రాని లక్కీని నా సొంత వాళ్ళలా అనుకుంటాను నేను అని రెండు భారీ భారీ సెంటిమెంటల్ డైలాగ్స్ వేసేస్తుంది. దాంతో మిత్ర కరిగిపోతాడు. ఇక మనీషా దేవయాని మాటలు విన్న లక్ష్మి, జయదేవ్ నందన్, అరవింద కోపంగా చూస్తూ ఉంటారు. ఇక మనీష ఏమీ తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా మిత్ర, ఆగు మనీష అని అంటూ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను మనీషాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అనగానే మనీష షాక్ అవుతూ సంబరపడిపోతూ ఉండగా లక్ష్మి, అరవింద, జయదేవ్ నందన్ షాక్ అయిపోతూ బాధపడుతూ ఉంటారు. ఇక మనీషా మిత్రాల పెళ్ళిని లక్ష్మి, అరవింద, జయదేవ్ నందన్లు ఏ విధంగా ఆపనున్నారు, మనీషా కుట్రని ఏ విధంగా బయటపెట్టనున్నారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.